హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆకలి అని చెప్పేసి అన్నారండి. ఇంకా వాళ్ళకి వెంటనే గబగబా ఆనియన్ పకోడీ అయితే వేసేసుకుంటున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఇంట్లో ఏమన్నా కారంగా ఉంటే పెట్టమ్మా అని చెప్పేసి అడిగారండి. ఎప్పుడు ఫ్రూట్సే తింటున్నాం కదా, ఈరోజు వెరైటీగా పకోడీ లాంటిది వేయమ్మా అని అడిగారని చెప్పేసి నేను ఇంకైతే వెంటనే ఇలా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటానండి సన్నగా. నేనైతే చేతితో కట్ చేయనండి, నాకు పచ్చిమిర్చి కట్ చేస్తే చేతులు మండిపోతాయి అని చెప్పేసి భయం అండి. అందుకని నేను ఎప్పుడు సిజర్తోనే ఎండుమిర్చి కట్ చేసినా, పచ్చిమిర్చి కట్ చేసినా సిజర్తోనే కట్ చేస్తాను. సో ఇకైతే పిల్లలకైతే ఆనియన్ పకోడీ అయితే వేసేస్తున్నాను. ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి అనేది మనం చూసుకుంటూ వేసుకోవాలండి. ఇక్కడ నేను శనగపిండి అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 4 అయితే కట్ చేశానండి సన్నగాన. ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి, అలాగే వరిపిండి కూడా వేసుకుంటున్నాను. వరిపిండి గుప్పుడు మనకి క్వాంటిటీలో చెప్పాలంటే కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, వరిపిండి 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి చాలా ఈజీగా అయిపోతాయండి. నీకు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే సింపుల్గా ఈవినింగ్ టైం టీ టైంలో ఇలాంటి స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది కదా ఉల్లిపాయ పకోడీ. ఇది ఇలా వేస్తే, ఈ ప్రాసెస్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, చాలా బాగుంటాయి, చాలా గుల్లగా కూడా వస్తాయండి. ఇక ఇవన్నీ వేసుకున్నాను కదా, కొంచెం హీట్ చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే ఇంకా గుల్లగా వస్తాయండి, ఇంకా గుల్లగా వస్తాయి, బాగా వస్తాయి. ఇక నేను 2 స్పూన్స్కి అయితే కాచిన ఆయిల్ అయితే వేసుకున్నాను, హీట్ చేసుకున్నది. సో ఇప్పుడైతే డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకుంటూ మనం వేసుకోవాలండి. మళ్ళీ వాటర్ ఒకేసారి వేసుకున్నా మనకి జోరైపోతుంది కదా, ఇప్పుడు పకోడీ అనేది సరిగా రాదు. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కొంచెం శనగపిండి పడితే కలుపుకుంటూ మనం పిండిని అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి చక్కగా కరకరలాడుతూ చాలా స్పైసీగా బాగుంటాయండి. ఒక ఒక 4-5 పకోడీలు తిని టీ తాగే వాళ్ళకి టీ తాగితే చాలా ఇష్టపడతారు. సో మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ విధంగా పకోడీ వేసి టీ పెట్టి ఇవ్వండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ పకోడీ. మ్యాక్సిమం పకోడీ అంటే అందరికీ ఇష్టమే కదా, ఆనియన్ పకోడీ ఈవినింగ్ టైము. అలాగే బయట వర్షం పడుతుంటే ఈవినింగ్ టైం పకోడీ తింటే ఇంకా బాగుంటుంది కదా. సో నేనైతే పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తున్నాను అని అడగగానే నేనైతే ఇంకా ఇలా సింపుల్గా పకోడీ అయితే చేసి పెట్టేశానండి. ఉప్పు అది నేను ఇప్పుడే చూసేసుకుంటున్నాను, ఉప్పు కూడా సరిపోయింది. ఇక కలుపుకోవడం అంటే ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి మరీ జోరైన పకోడీ రాదు కదా, సో వాటర్ అది నేను చూసుకుంటే ఇలా ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక నాకైతే డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసేసుకుంటున్నానండి. నేను కూడా సర్లే పిల్లలు పకోడీ అడిగారు కదా అని చెప్పేసి ఇంకా వెంటనే వేసేసానండి. ఎప్పుడు ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువగా ఫ్రూట్సే తింటారు. సో ఎప్పుడు ఫ్రూట్సే తింటున్నారు కదా, పోన్లే అడిగారు కదా అని చెప్పేసి నేను ఇంకైతే పకోడీ అయితే వేసేసానండి. మనకి వితిన్ 5-10 మినిట్స్లో మనకి ఈజీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక పకోడీ అయితే రెండు వైపులా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. నాకైతే ఈజీగా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఈవినింగ్ స్నాక్స్కి. టీ తాగే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇకైతే నాకు ఇక్కడ పకోడీలు రెండు వైపులా అయితే దోరగా వేగిపోయినాయి, చూసారు కదా. కరకరలాడుతూ కంచిగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది కదా. పిల్లలకైతే ఇంకా ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను.
ఇద్దరికి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇక తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసేసి నాకు ఇక్కడ 2 వాయిల్కి అయితే అయ్యింది. అంటే నాకు సరిపడగా వచ్చిందండి. ఇక మిగిలిన పిండి కూడా వేసేసుకుంటున్నాను.